వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. నా పేరు కె గోవిందరావు అండి. ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఈరోజు డోలి గ్రామాల నివారణ కొరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ 3 రోజుల క్రితమే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇక నర్సీపట్నం గొలుగొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి 2023లో ఐపై పాయింట్ నిధుల నుంచి 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. బీటీ రోడ్డు దానికి 4వ నెలలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫారం 1 విడుదల చేశారు. ఇది ఫారెస్ట్ అధికారులకు ఆడుకోవడం పంపించారు. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ లెటరు మన ఈఈ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్తాను. ఇప్పుడు అంటే ఒక రోడ్డు ప్రారంభించాలంటే కనీసం 2 సంవత్సరాల పాటు పట్టింది. ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము క్లియరెన్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే క్లియరెన్స్ ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యని మమ్మల్ని ఈ డోలీ మూతలతో ఫారెస్ట్ ఆఫీస్కి డిఈ ఆఫీస్కి ఈరోజు డోలీ యాత్రలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా అన్యాయం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రేపు 1979 స్వతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి రోజుల్లో ఆదివాసీ గిరిజనులకి నేటికి కూడా రోజు డోలి మూటలు డొంకల్లో కోణంలోని గర్భిణీలు పుట్టవలసిన పరిస్థితి, డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం చూసాం. నిన్న చింతపల్లిలో కూడా బాబుని చంకన పెట్టుకొని 4 కిలోమీటర్ల దూరం పాటు బిక్కుమని నడుచుకొని డోనూరు పిహెచ్ నుంచి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే ఈ వెంటనే ఈఈ గారు, డిఈ గారు, డిఎఫ్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని డొంకాడ రోడ్డు పనులు ప్రారంభించకపోతే భారీ ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు రెండోది పిత్రిగడ్డ నుండి అర్ల రోడ్డు 4,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారు. మొన్న అర్ధనగరంగా డోలు కట్టుకొని 4 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొచ్చాం. 1 కోటి రూపాయలు నిధులు ఖర్చు పెట్టారు. కానీ ఫారెస్ట్ అధికారులు కానీ అందరూ కానీ స్పందించారు. కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ విడుదల చేయకపోవడం వల్ల రోడ్డు మధ్యలోనే ఆగిపోయాయి. మొన్న కూడా దేవిక అమ్మాయి చనిపోయింది. కానీ దిక్కు పరిస్థితులు పడినారు. ఇటువంటి పరిస్థితుల్లో డోలి యాత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇటువంటి డోలి యాత్రలు కొనసాగించడం కోసమనే ఈరోజు ఒక సింబాలిక్గా అధికారులు చెప్పడానికి వచ్చాం. కాబట్టి గౌరవనీయమైనటువంటి అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్ గారికి కానీ, డిఎఫ్ఓ కానీ త్వరగా రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున డోలి యాత్ర అనేది మరో కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. తీసుకోవాలి.